పెట్టేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఈ డబ్బులు మేమే కడతాం, రైతు దగ్గర నుంచి తీసుకోం 10 పైసలు. కేంద్రం ఇచ్చే వాటా ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో వేసేయండి, అప్పుడు మేము పూర్తిగా చెల్లించడానికి వీలవుతుంది, ఎందుకు డబ్బులు వృధా చేయడం అన్నాడు. అయితే కేంద్రం ఏముందంటే, ఇప్పుడు నీ కోసం అని చెప్పేసి మేము ఇన్సూరెన్స్ బిల్లు తేవాలయా, ఇన్సూరెన్స్ బిల్లు ప్రభుత్వాలు పెట్టుకోవడానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వాళ్ళకే ఉంది, కాబట్టి ఇప్పుడు నీ కోసం పాలసీ మార్చలేం కదా, అది కుదరదు అని చెప్పింది. అయితే ఓ పని చేయండి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చే డబ్బులు ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసేయండి, 30% ఇస్తున్నారు, 40% ఇస్తున్నారు, ఆ డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము దాన్ని మా డబ్బులతో కలిపి కడతామంది. దానికి కేంద్రం ఒప్పుకోలేదు, మేము ఇన్సూరెన్స్ కంపెనీకి కడతాం కానీ నీకు పంపించమంది. సరే అయితే మీరు నాకేమి ఇవ్వద్దు, నేను రైతు నుంచి కూడా తీసుకోను, నేనే కడతానన్నాడు. దాన్ని తెలుగుదేశం తప్పుపట్టింది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇదంతా నాటకాలు ఆడుతున్నాడు. కానీ జగన్ లెక్క ఎట్లుంది, కేంద్రం 400 ఇచ్చి రైతు 100 రూపాయలు ఇస్తే 500 ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 500 ఇస్తే 1000 రూపాయలు తీసుకుని చివరికి 400 ఇస్తే 600 రూపాయలు నష్టపోయినట్టే కదా. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు తింటున్నాడు కానీ రైతుకి నష్టమే కదా. అందులో చెప్పినట్టు వింటలేదు. అది ఇవాళ బిగిన్ చేస్తే ఇన్సూరెన్స్ అదంతా క్లెయిమ్ అయ్యేటప్పటికి ఏడాది పడుతుంది, కనీసం 7-8 నెలలు పడుతుంది. కాబట్టి జగన్ ఏం చేశాడు, అది తీసి పడేయండి, రైతుల లిస్ట్ అంతా తీసుకోండి, రైతు భరోసా